హలో అందరికీ ఏ బిజీ మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. ఈరోజైతే ముందైతే లేవగానే రైస్ అయితే పెట్టేశాను. రైస్ ఉడికిన తర్వాత పక్కకు పెట్టేసి పాలు అయితే వేడి చేసుకుంటున్నాను. పాలు వేడి చేసుకున్న తర్వాత ఈరోజు అయితే టమాటో కర్రీ చేయడానికి అయితే వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఓన్లీ టమాటోస్తో అయితే కూర చేసుకుంటున్నాను. చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఉట్టి టమాటో కూర. ఎప్పుడైనా వండుకుంటే అప్పుడప్పుడు ఏమైనా తినబుద్ధి కానప్పుడు అయితే టమాటో కూర చేసుకుంటే మంచిగా తినబుద్ధి అవుతుంది. ఇట్లా టమాటో కూర అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత ఉప్పు కారం వేసి పక్కకైతే పెట్టుకొని ఇంకోవైపు అయితే ఆలు ఫ్రై రైస్ అయితే చేస్తున్నాను లంచ్ బాక్స్లోకి. పిల్లలు ఎక్కువ వెజిటేబుల్స్ తినరు కదా, అలాంటప్పుడు ఇట్లా వెజిటేబుల్స్ వేసి అయితే ఏవైనా రైస్ చేసి పెడితే వెజిటేబుల్స్ కూడా తినేస్తారు ఈజీగా. ఇట్లా ఆలు ఫ్రై రైస్ అయితే చేసి పక్కకు పెట్టుకొని రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఉప్మా అయితే చేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్కి. మీరు ఉప్మాలో పాలు పోస్తారా? నేనైతే పోస్తా, మస్తు టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఉప్మా కూడా అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేసి లెమన్ టీ కోసం అయితే వాటర్ అలాగే పుదీనా వేసి మరిగించుకుంటున్నాను. చూసారా ఎన్ని చేశాను? టమాటో కర్రీ, ఉప్మా, ఆలు ఫ్రై రైస్, అలాగే రైస్. మీరేం చేసుకున్నారు? ఇంకేంటి విశేషాలు? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేసుకోండి. అలాగే నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.